ప్రియమైన వీక్షకులారా, ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ మీకోసం ఈరోజు తీసుకొచ్చాం. ఇప్పటివరకు రుణాలు, చిన్న సహాయాల వరకే పరిమితమైన డ్వాక్రా వ్యవస్థ ఇప్పుడు నేరుగా స్థిర ఆదాయం వచ్చే స్థాయికి వెళ్లబోతోంది. ఇంటి దగ్గరే ఉపాధి, నెలనెలా జీతం, ప్రభుత్వ బాధ్యతలు ఇవన్నీ ఒకేసారి రావడమంటే చిన్న విషయం కాదు. ఈ వీడియో మొత్తం చూడండి. చివర్లో చెప్పే విషయాలు చాలా కీలకం. డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ తాజా గుడ్ న్యూస్ నిజంగా గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు రుణాలు, రివాల్వింగ్ ఫండ్లు వరకే పరిమితమైన సహాయం ఇప్పుడు నేరుగా నెలవారీ ఆదాయం వచ్చే బాధ్యతల వరకు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాల్లో ఇది చాలా కీలకమైన అడుగు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలైన డ్వాక్రా మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వాములుగా మార్చే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి స్మార్ట్ కిచెన్ల నిర్వహణ బాధ్యతలను నేరుగా డ్వాక్రా మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కడప, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఈ విధానం పైలట్ ప్రాజెక్ట్గా అమలై మంచి ఫలితాలివ్వడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మరో 33 స్మార్ట్ కిచెన్లను ప్రారంభించి వాటి పూర్తి నిర్వహణ బాధ్యతలను మహిళలకు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధమైంది. అంటే మధ్యాహ్న భోజనం వండడం, ఆహారాన్ని హైజీనిక్గా ప్యాక్ చేయడం, నిర్ణీత సమయానికి పాఠశాలలకు సరఫరా చేయడం, వ్యర్థాల నిర్వహణ వంటి అన్ని పనులు డ్వాక్రా మహిళల చేతుల్లోకి రానున్నాయి. దీనివల్ల వేలాది మహిళలకు ఇంటి దగ్గరే స్థిరమైన ఉపాధి, నెలనెలా వచ్చే ఆదాయం లభించనుంది. ఇదే కాదు, మరో కీలక నిర్ణయంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో న్యాచురల్ ఫార్మింగ్ కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ ఆ కూరగాయలను నేరుగా మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నారు. దీనివల్ల మధ్యవర్తులు లేకుండా మహిళలకు నేరుగా ఆదాయం వస్తుంది. సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ, మండల సమాఖ్యల సహకారం, సాగు నుంచి మార్కెటింగ్ వరకు పూర్తి మద్దతు ప్రభుత్వం అందించనుంది. ఈ మొత్తం మోడల్ వల్ల ఒకవైపు పాఠశాల పిల్లలకు పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆర్గానిక్ భోజనం అందుతుంటే, మరోవైపు డ్వాక్రా మహిళలకు ఉపాధి, ఆర్థిక భద్రత, స్వావలంబన లభిస్తోంది. ఇది కేవలం ఉపాధి కార్యక్రమం కాదు, మహిళల జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకొచ్చే దీర్ఘకాలిక విధానం. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని త్వరలోనే అన్ని జిల్లాలకు విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళా సాధికారతపై తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిని గంఢమూలంగా మార్చేలా ఉన్నాయి. నెలవారీ ఆదాయం, స్వయం ఉపాధి బలోపేతం, ప్రభుత్వ పథకాలతో నేరుగా అనుసంధానం, కుటుంబ ఆర్థిక భద్రత వంటి లాభాలతో డ్వాక్రా మహిళలు ఇకపై సహాయం కోసం ఎదురుచూసే స్థితిలో కాదు, తమ కాళ్లపై తాము నిలబడే స్థితిలోకి వస్తున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని డ్వాక్రా మహిళల జీవితాల్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. మొత్తానికి చెప్పాలంటే డ్వాక్రా మహిళలకు ఇది కేవలం ఒక స్కీమ్ కాదు, ఒక కొత్త జీవన మార్గం. ఇంటి దగ్గరే ఉపాధి, గౌరవమైన ఆదాయం, ప్రభుత్వ వ్యవస్థలో పాత్ర ఇవన్నీ కలిసి గ్రామీణ మహిళల భవిష్యత్తును మార్చబోతున్నాయి. మీ గ్రామంలో, మీ డ్వాక్రా గ్రూప్లో ఎవరికైనా ఈ అవకాశం ఉపయోగపడుతుందంటే ఈ సమాచారం వాళ్లకు తప్పకుండా చేరాలి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, మహిళలకు ఉపయోగపడే అప్డేట్స్, రైతులు, పేదలకి సంబంధించిన కీలక వార్తలు రోజూ ముందుగా తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ డ్వాక్రా స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.